యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు. ఇక గింతకన్నా ఏం చేయనీకి వస్తుంది మీకు? ఇప్పుడు కొద్దో గొప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడేది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మీ అవినీతి చిట్టాలు బయట పెడతా ఉంటే మీకు ఎక్కడో మండుతా ఉన్నది. మంట మంచిదే. సో ఎక్కడో మండి ఏం చేయాలి? యూట్యూబ్ వాళ్ళ వినరు. సో కొంతమంది డబ్బులు ఇస్తే అట్లా పడుంటారు. ఇంకొంతమంది మాస్ వంటోళ్ళు ఏంది తప్పు చేయనప్పుడు ఎక్కడ కూడా ఎవరికి కూడా భయపడము. సో ఏం చేయాలి వీళ్ళని? సో యూట్యూబే లేకుండా చేసాం అనుకో పని అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రజలకి మేలు జరిగే ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయిస్తే రాజకీయ పార్టీలు ఎందుకుంటాయి? మీవన్నీ కూడా ఎందుకుంటాయి అని అడుగుతున్నావు నేను. సో ఒకసారి చూద్దాం, ఆంక్షలు ఏందో చూద్దాం. ఇది స్టేట్ గవర్నమెంట్ పెట్టిందా, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందా, ఎందుకు పెట్టిందో చూద్దాం. మరి ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరుట నిబంధనలు. కేంద్రం అతి గోప్యత, కొద్ది మందితోనే చర్చలు, వారికే కాపీలు, వేరువేరుగా వాటర్ మార్కులు, నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, విమర్శలకు ఇక మీదట గడ్డు పరిస్థితులు, నిబంధనలు కఠినం, భారీ జరిమానా నిషేధం, బిల్లు చట్టమైతే భావ ప్రకటన స్వేచ్ఛ కథం, సోషల్ మీడియాపై ఉక్కుపాదమే విపక్షాలు, అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలు. లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తోందా? తాము ఆశించిన ఫలితాలు రాకపోవటానికి ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటోందా? ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణ కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందా? ప్రసార సేవలు నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎవడు ఏ బిల్ అయినా పాస్ చేసుకొని. పాయింట్ నెంబర్ 1. సో చాలామంది మరి ఎవరు ఎట్లా నడుపుతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే దీంట్లో ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మాట్లాడే ఛానల్స్ కూడా ఉన్నాయి 2-3. ఓకే, ఇటువంటి పరిస్థితుల ఈ బిల్లు తీసుకొస్తే సో ఇప్పుడు నేనైతే ఏం చేస్తా? ఇప్పుడు యూట్యూబ్లో మాట్లాడనీయలే, ఏవో ఆంక్షలు పెట్టిర్రు, బిల్లులు వేసిండ్రు, డెఫినెట్గా కోర్టులలో ఫైట్ చేస్తాం. దానికి డెఫినెట్గా పైసలు అయితే ఖర్చు అవుతాయి. ఎప్పుడు ప్రూఫ్స్ లేకపోతే, ప్రూఫ్స్ లేకుండా, పర్ఫెక్షన్ లేకుండా మాట్లాడినప్పుడు ఇటువంటివన్నీ కూడా గురవాల్సినటువంటి పరిస్థితి. అయితే లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. సో ఎవరైతే ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా అనేది పెట్టుకొని నడుపుతున్నారో సో వాళ్ళ మీద కేసులు పెడితే ఎక్కడ కూడా ఆ కేసులు నడవవు. పాయింట్ నెంబర్ 1, కేసులు నడవవు. సో డిజిటల్ మీడియా కూడా వన్ ఆఫ్ ద మీడియా అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ సిఫార్సు చేసింది. అది చేసి కూడా 1 ఇయర్ అవుతుంది. సో సుప్రీంకోర్టు చెప్పినాక ఈ బిల్లులు, సొల్లులు, గిల్లులు మాకేం చేయవు, మాలాంటి వాళ్ళని ఏమనవు. ఎందుకంటే నీతిని, ధర్మాన్ని, నిజాయితీని నమ్ముకున్నోడు ఎప్పుడు కూడా చాలా కష్టాలు పడవచ్చు, ఎన్నో తిప్పలు పెట్టచ్చు, ఎన్నో రకాలటువంటి బాధలు పెట్టచ్చు. ఎన్నన్నా పెట్టినా ఫైనల్గా గెలిచేది ధర్మమే. ఎగ్జిట్ కార్డులో వచ్చేది అదే. సో ఎన్ని తిప్పలన్నా పడతాం మేము. పాయింట్ నెంబర్ 1, ఇక మీ తెలివితేటలు మీకుంటే మా తెలివితేటలు మాకున్నాయి. ప్లాన్ ఏ యూట్యూబ్ ఛానల్ మేము చెప్పినాం, ఫెయిల్ అయిందే అనుకో, మాకు ప్లాన్ బి రెడీగా ఉంది సార్, ప్లాన్ సి రెడీగా ఉంది సార్, ప్లాన్ డి రెడీగా ఉంది, ప్లాన్ ఈ రెడీగా ఉంది, ప్లాన్ ఎఫ్ రెడీగా ఉంది, ప్లాన్ జీ రెడీగా ఉంది, ప్లాన్ హెచ్ రెడీగా ఉంది. ఇగో వేర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ వన్ సొల్యూషన్ ఆల్సో. ఎక్కడైతే ఒక ప్రాబ్లం ఉంటుందో అక్కడే ఒక సొల్యూషన్ కూడా ఉంది. సో మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే దానికి సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. కానీ ఏదో ఇట్లా భయపడి వణికిపోయి గజగజ ఇడిపోయి వెనకడిగి వేసి బ్యాక్ స్టెప్ వేసి ముందరికెళ్ళే ఇబ్బందులే లేవు. అట్లాంటి ప్రసక్తే లేదు. యూట్యూబ్ ఛానళ్ళ మీద పడి లేకపోతే ఎవరైనా ఇప్పుడు నేను అన్ని పార్టీస్ గురించి మాట్లాడతా, బీఆర్ఎస్ మాట్లాడతా, కాంగ్రెస్ మాట్లాడుతున్నా, బీజేపీ కూడా మాట్లాడతాం అప్పుడప్పుడు. ఓకే, బీజేపీ గురించి కూడా మాట్లాడతాం. సో ఇటువంటి పరిస్థితిలో వాళ్ళేదో వ్యక్తిగత కక్షలు పెట్టుకొని యూట్యూబ్ బిల్ పాస్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే మేము ఎందుకు భయపడతామండి? ఎందుకు భయపడతాం? యూట్యూబ్ కాకపోతే ఇంకో ట్యూబ్ పెట్టుకుంటాం, లేదా చాలా ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ట్రెండ్ మారింది సార్, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు.
ట్రెండ్ మారింది, ఆ ట్రెండే బెండ్ తీస్తుంది ఒక్కొక్కడిది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి దయచేసి. అండ్ అట్లనే ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్స్కి ఒకవేళ నిబంధనలు పెడితే చాలా ఆత్మానందము, ఆత్మసంతృప్తి పొందేది ఎవడరా నాయన అంటే శాటిలైట్ ఛానల్స్. ఇప్పటికే చాలామంది, అన్ని శాటిలైట్ ఛానల్స్ అన నేను, కొన్ని శాటిలైట్ ఛానల్స్ వల్ల సో యూట్యూబ్ ఛానల్స్లో చెప్పేటువంటి కొన్ని వాస్తవాలు కావచ్చు, వాళ్ళు చెప్పట్లేదని బాధపడుతున్నారో, లేకపోతే లోపల గులగుల అవుతూ ఉన్నదో, లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేకపోతే వాళ్ళకి పేరు వచ్చేస్తుందని చెప్పి ఒక రకమైనటువంటి జెలస్తో ఫీల్ అవుతూ ఉన్నారో, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో తెగ సంపాదించేస్తున్నారు, శాటిలైట్లు అసలు సంపాదిస్తలేరని చెప్పి వాళ్ళకు వాళ్ళు వేసుకుంటున్నారో, మరి ఏం చేస్తారో మొత్తానికి తెలియదు. కానీ కొన్ని ఛానల్స్, అది నేషనల్ కావచ్చు, మన తెలుగు ఛానల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది శాటిలైట్ ఛానల్సే. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయి మైక్ పెట్టే లోపల ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది సోషల్ మీడియాలో, చాలా ఫాస్ట్గా న్యూస్ అనేది వెళ్ళిపోతుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ అలాగే ప్రజా సమస్యల గురించి మాట్లాడేవి ఫస్ట్ మొదటగా యూట్యూబ్ ఛానల్సే. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ డప్పు కొట్టుకునే ఛానల్స్, ఆ పార్టీ తప్పు చేస్తే మాట్లాడదు, ఈ పార్టీ తప్పు చేస్తే మాట్లాడదు. అదే వేరే విషయం పక్కన పెడితే, అటువంటి విషయాలు పక్కన పెడితే మ్యాక్సిమం రేషియో ఆలోచిస్తున్నట్టయితే సో ప్రజా సమస్యలను ముందరికి తీసుకెళ్ళేవి యూట్యూబ్ ఛానల్సే. సో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని నమ్ముకుంటా ఉన్నాడు. సో మీరేదో ప్రజల నుంచి యూట్యూబ్ దూరం చేస్తా అన్న ప్రజలు ఒప్పుకోవాలి కదా దానికి. మీరు బిల్లులు పాస్ చేసినంత మాత్రాన ఇక్కడ ఏమైనా జరుగుతుందా? ఏం జరగదు. ఒకవేళ మాట్లాడిన ప్రూఫ్లు లేకపోతే అప్పుడు ఇబ్బంది అవుతుంది. ప్రూఫ్లు ఉన్న యూట్యూబర్స్ మీద, ముఖ్యంగా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడానికి వీల్లేదు. కేసులు పెట్టినా అదేదో దేశద్రోహం కేసులు లాంటివి అయితే వర్కౌట్ అవుతాయి. కానీ ఈ చిన్నపాటి కేసులు పెడితే అది బిస్కెటే. స్వయాన ఇది నేను చెప్పేది కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కావాలంటే పోయి ఆ ఆర్డర్లను వెనకేసుకొని, కిందేసుకొని, మీదేసుకొని తిరిగేస్తే మీ అందరికి కూడా క్లియర్గా కనబడుతుంది.